పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. 2 రోజుల అనంతరం ప్రొద్దుటే శంకరయ్య ఊరి నుంచి దిగాడు. భర్తను చూడగానే సుందరమ్మకి కొండంత భారం దింపుకున్నట్టయింది. ఆవిడికి మళ్ళీ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ శంకరయ్యను చూడగానే ఇంత ప్రాణం లేచొచ్చినట్టు ఏనాడూ అనిపించలేదు. సావిత్రమ్మ పోయి అప్పటికి 4 రోజులు అయిందని తెలుసుకున్న శంకరయ్య నిలువునా నీరయ్యాడు. ఎప్పుడూ సగం మూసినట్టు ఓరవాకిలిగా వేసి ఉండేది గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. సావిత్రమ్మ పడుకునే మంచం బొంత బామ్మగారి సలహా మీద సుందరమ్మ అవతల పారేసింది. గది శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి కళకళలాడుతున్నట్టుగా ఉంది. సుందరమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ జరిగిందంతా చెప్పింది. శంకరయ్య కళ్ళ నీళ్లతో దగ్గరికి వచ్చిన రోజాని దగ్గరికి తీసుకుని తల నిమిరాడు. పోయిందే అదృష్టవంతురాలు తల్లి, అది బ్రతికినాన్నాళ్ళు ఏం సుఖపడింది గనక అన్నాడు. దాదాపు గంట తర్వాత శంకరయ్య స్నానం చేసి వచ్చాడు. రోజా స్నానానికి వెళ్ళింది. సుందరమ్మ ముందు గదిలో కూర్చున్న భర్తకి కాఫీ తెచ్చి అందిస్తూ రోజా ప్రవర్తన గురించి చెప్పసాగింది. శంకరయ్య ఊకొడుతూ వింటున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. సుందరమ్మ ముఖం చిట్లిస్తూ అంది, ఇదండి వరస, చెబితే బొత్తిగా వినదు. తన మొండితనమే తనది. మీరైనా గట్టిగా చెప్పండి, మీరు చెప్తే వింటుంది, వెళ్ళదు అంది రహస్యంగా. శంకరయ్య లేచి బయటకొచ్చాడు. బాత్రూంలో నుంచి యువతలకు వస్తున్న రోజా, అత్తయ్య కారొచ్చిందా అని అడిగింది. అవునమ్మా వ్యంగ్యంగా అంది సుందరమ్మ. కానీ వాకిట్లోకి వచ్చి ఆగింది వేణుగోపాలరావు గారి కారు కాదు, టాక్సీ. అందులో నుంచి బాగా డబ్బు గల వాళ్ళు అనిపిస్తున్న 2 పిల్లలు దిగారు. ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి మీకు? లోపలికి వస్తున్న ఆ 2 శంకరయ్య ఎంతో మర్యాదగా అడిగాడు. రోజా ఉండే ఇల్లు ఇదేనా? అవును. ఏది రోజా? పిలుస్తాను రండి లోపలికి ఆహ్వానించాడు శంకరయ్య. అప్పటికే రోజా ముందు గదిలోకి వచ్చింది. లావణ్య రోజాని ఎగాదిగా చూసింది. కటువుగా అధికారికంగా కొట్టినట్టుగా అడిగింది. రాత్రి వెండి కంచాలు ఎక్కడ పెట్టావు? వెండి కంచాలా? లావణ్య రోజా దగ్గరగా వెళ్ళింది. చాలించు నీ అమాయకత్వం. నీ నటన నా దగ్గర కాదు, చెప్పు. ఈసారి నేను ఊరుకోని. ఎక్కడ పెట్టావు అవి? ఏం చేశావు? సుందరమ్మ సౌమ్యంగా చూడసాగింది. రోజా తడబాటు అనేది లేకుండా, కంగారు పడకుండా, లావణ్య మనసులో అసలు ఆలోచన ఏమిటో పసిగట్టాలన్నట్టు రెప్ప వేయకుండా చూడసాగింది. శంకరయ్య ఊరుకోలేకపోయాడు. ఎవరమ్మా మీరు? ఏమిటసలు? ఎవరినా? లావణ్య రోజా ముఖం మీద నుంచి తల తిప్పి శంకరయ్య వైపు తీక్షణంగా చూసింది. మీ అమ్మాయి పనిచేసే ఇంటి యజమానురాల్ని. మా నాన్న పెద్దవారు, ప్రతి వాళ్ళని సులభంగా నమ్మేస్తారు. కొద్ది రోజుల క్రితమే నెక్లెస్ పోయింది. రాత్రి 2 కంచాలు పోయాయి. ఇంటి పెత్తనం అంతా మీ అమ్మాయికే ఇచ్చాం. ఈ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇంట్లో అడుగు పెట్టలేదు. వెండి కంచాలా? మా అమ్మాయి తీసిందా? ఏమిటమ్మా మీ మాటలు? కావాలంటే వచ్చి ఇంట్లో వెతుక్కోండి అంది సుందరమ్మ కోపంగా. లావణ్య తిరస్కారంగా చూసింది. ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నారా? దొంగ సొమ్ముని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? లావణ్య అరుపులకి సుందరమ్మ బెదిరిపోయింది. 2 కంచాల మాట దేవుడెరుగు. ఈ గోల ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? లావణ్య రోజానికి తర్జనని వేలు చూపిస్తూ అంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. ఏమైనా? అవి ఏం చేశావు? అవి ఏమైనాయి? రోజాకు అర్థమైంది. లావణ్య ఈరోజు పోట్లాట పెట్టుకోవడానికి, నలుగురు నవ్వేలే యాగి చేయడానికి ఈ వంక కల్పించుకుని వచ్చింది. లావణ్యకి సమాధానం చెప్పడం అనవసరం. మాట పెరిగితే ఇంకా గొడవ అవటం తప్ప ప్రయోజనం శూన్యం. అందుకే అవమానాన్ని దిగమింగుకుంటూ చలనం లేనట్టుగా రాయిలా నిలబడింది. లావణ్య శంకరయ్య సుందరమ్మల వైపు తిరిగింది. సాటి ఆడపిల్ల కదా, పోనీలే పాపమని జాలి తెలిసి చేరదీస్తే ఏం చేసిందో తెలుసా? మా గుండెల్లో చిచ్చు పెట్టింది. మా కుటుంబం విచ్చిత్తి కారకురాలైంది. మా నాన్నగారికి నాకు మధ్య మాట లేకుండా చేసింది. ఈవిడ మా నాన్నతో నీచంగా ప్రవర్తిస్తుంటే నేను మా విజయ్ పట్టుకున్నామో లేదో అడగండి. అసలు అప్పుడే మెడబెట్టి 4 తన్ని బయటికి గంటాల్సింది. ఈ ప్రపంచంలో ఎక్కడా మంచితనానికి చోటే లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా మా వెండి కంచాలు ఇస్తారా? ఇవ్వండి. లేదు అమ్మేశాం, మా చేతులు దాటిపోయాయంటే వాటి ఖరీదు పారేయండి. లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను. జాగ్రత్త. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. వచ్చేసరికి మీరు డబ్బు కానీ మా వస్తువులు కానీ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే చూడండి, నేను మాట అంటే అన్నంత పని చేస్తాను. రాజోషి వెళ్దాం మనం అంది. లావణ్య చరాచరా వెళ్ళిపోయింది. శంకరయ్య దిగ్భ్రాంతి చెందినట్టుగా నోట మాట రానివాడిగా నిలబడిపోయాడు. ఏమిటి రోజా ఇదంతా? సుందరమ్మ ఏడుస్తూ అంది. ఆ అమ్మాయికి నేనంటే ఈర్ష్య అత్తయ్య, అంతకంటే ఇంకేం లేదు.
ఈర్ష. ఆ అమ్మాయి అంత ఈర్షపడుతున్నప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఎప్పుడో మానేసి ఉండాల్సింది కటువుగా అన్నాడు శంకరయ్య. అరగంట తర్వాత రోజా తయారై బయలుదేరింది. శంకరయ్య కఠినంగా అడిగాడు, ఎక్కడికి బయలుదేరావు? నేను వెళ్తాను మావయ్య, వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పి వస్తాను. అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నడు ఇంట్లోకి. రోజా తలెత్తి నచ్చజెప్తున్నట్టుగా తగ్గు స్వరంతో అంది. ఆయన అసలే ఒంట్లో బాగుండని మనిషి మావయ్య, నేను వెళ్ళకపోతే. నోర్ముయ్, ఇక్కడికి చెప్పింది చేసింది ఇదంతా చాలు, జాగ్రత్త. గడప దాటావంటే కాళ్ళు ఎరగొడతాను. శంకరయ్య రోజా రెక్కపట్టి ఇంట్లోకి లాక్కొచ్చి సావిత్రమ్మ గదిలో తోశాడు. రోజా బిత్తరపోయినట్టు చూసింది. సుందరమ్మ కూడా ఆశ్చర్యపోయింది. శంకరయ్యకి అంత ఆగ్రహం రాగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ చూడనే లేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న మేనకోడల్ని చూడగానే శంకరయ్య కోపం మంచులా కరిగిపోయింది. గద్గిత్ స్వరంతో అన్నాడు, రోజా, రోజులు బాగలేనప్పుడు తాడే పామై కలుస్తుంది. నీకు తెలుసుగా, నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా మాట నీకు లక్ష్యం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు అనేసి గోడ మీదకు వేసిన ఉత్తరయం లాక్కుని పైన వేసుకుని వెళ్ళిపోయాడు. అంతలోకే గర్జించి మళ్ళీ అంతలోకే చెప్పబడిపోయిన భర్తను చూసేసరికి సుందరమ్మకి చిరాకు పుట్టుకొచ్చింది. ఆ బిగువు అలాగే ఉంచితే రోజా చచ్చినట్టు చెప్పిన మాట వింటుంది. ఆ చిరాకు అంతా రోజా మీద చూపిస్తూ సాగదీస్తున్నట్టుగా అంది. ఏమిటోనమ్మా ఈ గొడవ, నాకేమీ అర్థం కావటం లేదు. ఈ పేటలో ఇన్ని కాపురాలున్నాయి. మనుషులున్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరుగుతున్నంత గోల, ఈ విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు. ఇటు నిన్ను చెప్పు చేతల్లో పెట్టుకునేట్టు లేదు, అటు పూర్తిగా వదిలి ఊరుకునేట్టు లేదు. ఇదంతా మా కర్మ అనుకో అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. రోజా తల్లి గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడిపోయింది. వేణుగోపాలరావు గారింటికి వెళ్ళడానికి శంకరయ్య విముఖత్వం చూపించడం అనేది ఇదో క్రొత్త సమస్య. జీవన ప్రవాహపు ఒరవడిలో ఇంతవరకు మునిగిపోకుండా ఎప్పటికైనా దారికి వస్తుందనే ఆశతో, గుడ్డి నమ్మకంతో శక్తి అంతా వినియోగించి పళ్ళ బిగువన కొట్టుకు వస్తున్న రోజాకి హఠాత్తుగా వచ్చి సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతూ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అయింది. ఇందులో నుంచి తనని బయటకి లాగాలంటే అందుకు ఒక్కడే సమర్థుడు. అతనికి నోరు తెరిచి ఏదీ చెప్పనవసరం లేదు. ఒక్కసారి చూడగానే అన్నీ తెలుసుకోగల నేర్పు ఉంది. ఈ రోజు రేపో విజయ్ ఊరు నుంచి తిరిగి వస్తాడు. అతను వచ్చి రాగానే వేణుగోపాలరావు గారు తన దగ్గరికి పంపుతాడు. విజయ్ వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలుగుతాడు. రోజా విజయ్ రాక కోసం ఎదురు చూడసాగింది. 2 గంటల తర్వాత ఇంటికి వచ్చిన శంకరయ్య రోజా వెళ్ళకపోవటం చూసి సంతృప్తి చెందాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.